అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. టీడీపీకి భారీగా కౌన్సిలర్లకు మద్దతు లభించడంతో టీడీపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది. వైసీపీకి చెందిన కౌన్సిలర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇద్దరు వైసీపీకి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. 11 మంది టీడీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో పాటు 13 ఓట్లతో టీడీపీ అభ్యర్థి తలారి గౌతమి చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా మార్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు అధ్యక్షతన నియోజకవర్గంలో మహిళలను మార్కెట్ చైర్మన్తో పాటు మున్సిపల్ చైర్మన్ని కూడా మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజు అడుగు పెట్టాం. తలారి గౌతమి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. మేము అభివృద్ధి వైపు చూస్తాం తప్ప కుల మతాలకి రెచ్చగొట్టే విధంగా ఏది కూడా చేయం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇంకా మమ్మల్ని 4 మాటలు తిట్టినా భరిస్తూ అభివృద్ధినే ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రజల ఆకాంక్షతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రజలు మమ్మల్ని గెలిపించేదానికి అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఒకరికొకరు తిట్టుకోవడం కాదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. మంచి సలహాలు ఇస్తే కూడా ఖచ్చితంగా మీరు కానీ, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ వచ్చి సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాం. మీరు చూశారు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చారు. రకరకాలుగా ఏదేదో హామీలు ఇచ్చారు. కానీ హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ పరిపాలన వెళ్ళిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలతో మీ పార్టీ అక్కడ ఆగిపోయింది. ఈ రోజు కూడా 11 మంది కౌన్సిలర్తో మీ పార్టీ ఆగిపోయింది. అంటే మీకు ఆ ఫిగర్ అనేది ఖచ్చితంగా వచ్చింది. ఎక్కడ పోయినా కూడా మీకు 11 నంబర్తోనే మీరు ఇంకా కిందకి రావాలి, కానీ ముందుకు పోయే అవకాశం లేదు. ఈరోజు 11వ తారీఖు 11 మంది, మీరు 11 మందికే పరిమితమైనారంటే భగవంతుడు మీకు ఏదో 11తో ఏదో చేశారు. ఎందుకంటే మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. ఇంకా చాలా రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ ఇది సందర్భం కాదు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా మీ సహకారంతో మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకొని ముందుకెళ్దామని తెలియజేస్తాం. ఈరోజు కళ్యాణదుర్గం అభివృద్ధికి మరో శ్రీకారం చుట్టినటువంటి ఒక కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి, బీసీల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు కళ్యాణదుర్గానికి ప్రథమ పౌరురాలిగా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీదేవి గారు కూడా పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి గమనించాలి, మనం ఇక్కడ మహిళల కోసం, ప్రత్యేకించి బీసీల కోసం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరికీ ఇస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా మొదటి నుంచి కూడా బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా పనిచేస్తూ వారందరి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మన్నలు పొందడమే కాదు, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏ కార్యక్రమం కావాలన్నా కళ్యాణదుర్గంకి ఇమీడియట్గా ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని కూడా మనం మలుచుకోవడం జరుగుతుంది.